ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మిద్దె తోటలోకి వచ్చేసాము. టైం అయితే ఎంత అవుతుంది? 8:30 అవుతుందా? నేను 7:30కి ఏమో వచ్చినట్టున్నాను. 8:40 అవుతుంది. మిద్దె తోటలోకి వస్తే అసలు టైమే తెలియదు తెలుసా. టైం తెలియకుండానే టైం అయిపోతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు పైకి వచ్చాను అంటే, ఇప్పుడు ఇంకా మనకి పూత కాపు వచ్చేటువంటి నేను నీళ్ళు పోయలేదు. మొన్న నైట్ వాన పడింది కదా అని మొక్కలన్నింటికి నీళ్ళు పోద్దాం. ఇదిగోని డ్రాగన్ ఇంతకుముందు అంజీరికి చెక్ చేసి చూసా. మనము అంజీరికి ఇలా కవర్ చేసినప్పుడు అది మంచి నీట్గా ఉండేలాగా చూసుకోలేదంటే పక్షులు మింగేసి ఆల్రెడీ నేను మూడు ఫ్రూట్స్ అయితే అయిపోయింది పని. నాకంటే ముందు అవే రెడీగా ఉంటాయి తెలుసా. ఎక్కడున్నాయని వెతుక్కుంటూ ఉంటాయి. ఇంకొన్ని కొమ్మ కత్తిరింపు చేద్దామైతే పైకి వచ్చా. ఒక 2 మొక్కలకు అయిపోయింది. ఇంకో 4 మొక్కలు చేయాలి. ఇది వద్దులేండి, ఇక్కడ చేస్తేనే ఇలా సైడ్కి వెళ్ళి ఇంకా 3 వచ్చాయన్నమాట బ్రాంచెస్. ఇలా కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ కట్ చేసామనుకుని ఇలా సైడ్కి వెళ్ళి వచ్చేస్తాయి. ప్రతిదీ కూడా అంతే చూడండి. ఇప్పుడు ఇక్కడ చేసామనుకుని ఇలా సైడ్కి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ప్రతి కొమ్మ కూడా కొంచెం షార్ప్గా మనకి ఇలా ఆక్సా బ్లేడ్లా ఉన్నటువంటి నైఫ్ తీసుకొని చేయాలి. ఆ నైఫ్ నది చాలా చేసి వాడి మొండిగా అయిపోయిందా, లేదంటే ఈ యొక్క చెట్లే స్ట్రాంగ్ అయిపోయాయో కట్ అవ్వట్లేవు అనమాట. అందుకని ఫైనల్గా ఆక్సా బ్లేడ్ తీసుకున్నాము. ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంది, దస్తలు అయితే లేదు. ఇదిగోండి దీన్ని కూడా అలా కట్ చేసుకుందాము. ఇదిగోండి ఇవి కూడా కట్ చేద్దాం. ఇది ఇక్కడ వరకు ఫ్రూట్ వచ్చింది కదా లాస్ట్ టైము. ఇది ఆల్రెడీ అక్కడ పక్కకి వెళ్ళి ఇంకొకటి వచ్చేసిందండి. నేను ఇక్కడ కొమ్మ కత్తిరింపు చేసుకున్నాను కదా, అలా సైడ్కి వెళ్ళి ఇంకొక కొమ్మ వచ్చేసింది. అంత పెద్ద పైకి వెళ్ళిపోయింది. ప్రతి కొమ్మ ఇవి లాస్ట్ టైం ఇక్కడ ఫ్రూట్ వచ్చింది, ఇక్కడ ఫ్రూట్ వచ్చింది. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్నాం. చేతితో పట్టుకొని కట్ చేస్తే కట్ అవుతుంది. ఇదిగో అలా కట్ చేసుకున్నటువంటి కొమ్మలే అనమాట ఇవన్నీ. ఓకేనా, చేతితో పట్టుకొని కట్ చేస్తే మంచిగా కట్ అవుతాయి. ఇలా ఎడ్ చేసి ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ 2 ఇంచెస్ ఇది కట్ చేసాం. ఈ కట్ చేసిన దాంట్లో వేసేద్దాము. తర్వాత ఈ యొక్క ఎడ్జ్లలో కూడా స్టార్టింగ్లో చిన్న కొమ్మలు ఏమైనా ఉంటే తీసేసేయండి. ఎందుకంటే ఈ చిన్న కొమ్మలతో మనకి అది బుషిగా అవుతుంది తప్ప ఇక ఆల్రెడీ ఇంత పెద్ద కొమ్మలు వచ్చేసాక ఇంకా మళ్ళీ కింద అవసరం లేదన్నమాట. అందుకని ఇప్పుడు మనం కట్ చేసిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల ద్వారా మళ్ళీ ఇంకా చాలా వందల మొక్కలు మనమైతే డ్రాగన్ మొక్కలు అయితే పెంచుకోవచ్చు. ఇలా కొమ్మ కత్తిరింపు చేసినప్పుడు ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు. కొమ్మ కత్తిరింపు చేయనప్పుడైనా ఏముంది రండి, ఒక్క కొమ్మకి ఇక్కడ కట్ చేసి ఇచ్చామనుకుంటే ఇంత మందము మంచిగా హ్యాపీగా హెల్తీగా పెరుగుతాయి మొక్కలు.